హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓట్స్ బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఇంకొక మీల్ రీప్లేస్మెంట్ షేక్ అండి. ఇది ఐదర్ డిన్నర్ బదులు బ్రేక్ఫాస్ట్ బదులు మీరు తీసుకోవచ్చు, ఇంకా మీల్ బదులు. ఇది మీకు వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా నేను క్వేకర్ ఓట్స్ తీసుకున్నాను, ఒక 50 గ్రాములు. ఆ తర్వాత ఖర్జూరం పళ్ళు 5 to 6 వరకు తీసుకున్నాను, ఒక అరగంట ముందరగా నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక అరటిపండును తీసుకున్నాను. మీకు ఇంకేమైనా ఫ్రూట్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, పైనాపిల్ లాంటివి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నేను ఓట్స్ని ఒక కప్పుడు కాచి చల్లార్చిన పాలల్లో నానపెట్టుకున్నానండి, సోక్ చేసుకున్నాను. ఒక పావు గంట సేపు సోక్ చేస్తే సరిపోతుంది. ఓట్స్కి ఎక్కువసేపు నానక్కర్లేదు, క్విక్ ఓట్స్ ఇవి. ఇది చాలా మంచి ఫుడ్ అండి. ఓట్స్ అన్నది మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. సో చాలా మంచిది, మీకు చాలాసేపు ఆకలి వేయదు. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకున్నాను, అందులో ఓట్స్ పాలు నానపెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాను ముందుగా. ఆ తర్వాత అందులో ఖర్జూరం పళ్ళు కూడా వేసుకుంటున్నానండి, అలాగే అరటిపండు కూడా వేసుకుంటున్నాను. నీళ్లు తీసేసి వేసుకున్నానండి ఖర్జూరం పళ్ళల్లో. ఆ తర్వాత అందులో 1.5 to 2 టేబుల్ స్పూన్ల ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ నట్స్ పొడి చేసి చేశానండి, అది ఆల్రెడీ చూపించున్నాను ఆ రెసిపీ కూడా ఈ ఛానల్లో. ఒకవేళ చూడకపోతే ఈ ఛానల్లో చూడండి ప్రోటీన్ పౌడర్ రెసిపీ. ఇప్పుడు వీటన్నింటినీ బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. చేసేసుకుని ఒక గ్లాస్లో వేసుకుని పైన కావాలంటే ఓట్స్ కూడా వేసుకుని ఇంకా క్రంచ్ కోసం మీరు సర్వ్ చేసుకోండి. ఇది చాలా మంచి ఫుడ్ అండి. ఈ ఓట్స్ అనేది ఒక సూపర్ ఫుడ్ అన్నమాట. సో చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్త్గా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.